హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. కమిటీ కుర్రోలు మూవీ చూసాక నా ఫస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. మూవీ నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఈ సినిమా అంతా నచ్చడానికి ఈ మూవీ స్టోరీ ఏంటి, అలాగే పాజిటివ్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి, టెక్నికల్ వర్క్ ఎలా పనిచేసింది అనేవి పూర్తి రివ్యూలో చూద్దాం పదండి. ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే పశ్చిమ గోదావరి ప్రాంతంలో పురుషోత్తపల్లి అనే చిన్న గ్రామంలో ఎప్పటి నుంచో ఆనవాయితీగా జరుగుతూ వచ్చే జాతర ఈసారైనా చేయాలని, ఆ తర్వాత 10 రోజుల్లో వచ్చే ఎన్నికలు కూడా సజావుగా చేయాలని ఊరి పెద్దలు, అక్కడి సర్పంచ్ పొలిశెట్టి బుజ్జి అతనిపై ఈసారి ఎన్నికలు గెలవాలని ఆ ఊరి మాజీ సర్పంచ్ కొడుకు శివ ఊరి కొందరి సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది. కానీ అక్కడ ఆనవాయితీ ప్రకారం సత్తయ్య చేతుల మీదుగానే జరగాల్సి ఉంటుంది. కానీ అతను గత 12 ఏళ్ల క్రితం తన జీవితంలో జరిగిన ఓ విషాదం మూలాన ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. మరి ఇంతకీ ఆ ఊర్లో ఏం జరిగింది? శివ తన ఫ్రెండ్స్ అంతా కలిసి ఊర్లో ఏం చేశారు? చివరికి ఆ ఊర్లో జాతర జరిగిందా లేదా? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలంటే ఈ మూవీ తెరపై చూడాల్సిందే. కమింగ్ టు ప్లస్ పాయింట్స్. మొదటిగా ఈ చిత్రంలో కనిపించిన ప్రతి యంగ్‌స్టర్ అదరగొట్టారు. సందీప్ సరోజ్ చేసిన శివ పాత్ర నుంచి తన స్నేహితుల్లో కనిపించిన ప్రతి ఒక్క నటుడు సాలిడ్ పెర్ఫార్మన్స్‌ని అందించారు. అలాగే ఒక్కో ప్రధాన పాత్రధారుడికి జోడీగా కనిపించిన యంగ్ హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్‌గా ఒక్కో నటీనటుడిని కాలానికి అనుగుణంగా ప్రెజెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. ఇక వీరి అందరి మీద సరదాగా నడిచే ఫస్ట్ హాఫ్ అయితే ఆద్యంతం అలరిస్తుంది. ముఖ్యంగా ఈ సీన్స్‌లో చాలా వాటికి 90స్ కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇంకా లీడ్ నటీనటుల్లో యూట్యూబ్ ఫేమ్ ప్రసాద్ బెహ్రాకి మంచి పాత్ర దక్కగా సాలిడ్ ఎమోషన్స్‌తో తన రోల్‌ని పండించాడు. అలాగే సినిమాలో ప్రొసీడింగ్స్ కూడా ఇంప్రెసివ్ చేస్తాయి. కథని ఫన్ స్టేజ్ నుంచి సీరియస్ టోన్‌లకి తీసుకెళ్లడం, ఎక్కడ బోర్ లేకుండా ఫస్ట్ హాఫ్‌ని కొనసాగించడం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఒక బ్యాచ్ ఫ్రెండ్స్‌లో ఉండే కొన్ని కలహాలు, మనస్పర్ధలు ఈ చిత్రంలో బాగా చూపించారు. వాటితో పాటుగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ హృదయాలను కదిలిస్తాయి. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన సాయి కుమార్, గోపరాజు రమణరాజు, ముఖ్యంగా కిషోర్ కుమార్ సాలిడ్ పెర్ఫార్మన్స్‌ని అందించారు. ఇలా నటీనటులు అయితే అంతా తమ బెస్ట్‌ని ఈ చిత్రంలో అందించారు. కమింగ్ టు మైనస్ పాయింట్స్. ఒక ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కూడా డీసెంట్‌గానే మొదలవుతుంది కానీ, కొన్ని చోట్ల మాత్రం సినిమా కొంచెం రొటీన్‌గానే అనిపిస్తుంది. అలాగే సినిమాలో బలమైన కథ కూడా లేదు. అలాగే ఎన్నికల రిలేటెడ్ సన్నివేశాలు చూస్తే ఈ బ్యాక్ డ్రాప్‌లో ఆల్రెడీ కొన్ని చూసేసిన సినిమాలు గుర్తొస్తాయి. ఇంకా సినిమాలో మరీ ఎంగేజ్ చేసేసే పెద్ద ట్విస్ట్‌లు కూడా ఏముండవు. ఇలాంటి వాటిని ఈ విలేజ్ డ్రామాలో ఆశించే వారికైతే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అవుతారు. అలాగే సాయి కుమార్ రోల్‌ని ఇంకాస్త పవర్‌ఫుల్‌గా ఏమన్నా ప్రెజెంట్ చేయాల్సిందని అనిపిస్తుంది. వీటితో పాటుగా సెకండ్ హాఫ్‌లోనే అక్కడక్కడ కొన్ని సీన్స్ అన్‌న్యాచురల్‌గా అనిపిస్తాయి. కమింగ్ టు టెక్నికాలిటీ. ఇలాంటి సినిమాని ఎంచుకోవడంలో నిహారికకి మాత్రం మంచి మార్కులు ఇవ్వాల్సిందే. అలాగే ఈ సినిమాకి తగ్గట్టుగా మంచి నిర్మాణ విలువలు ఆమె అందించింది. ఈ సినిమా టెక్నికల్ యూనిట్ అంతా కూడా సాలిడ్ వర్క్‌నైతే అందించారు. మెయిన్‌గా సినిమాలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కొన్ని ర్యాప్ బీట్స్ అయితే ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా చాలా వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా కట్ చేశారు. ఇక దర్శకుడు యదువంశి విషయానికొస్తే తాను ఈ సినిమాకి మంచి వర్క్ అందించాడు. రొటీన్ కథనే దాదాపు అందరి జీవితాల్లో చూసే కథనే తాను బిగ్ స్క్రీన్‌పై ఆవిష్కరించిన విధానం అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఒక బ్యాచ్ ఫ్రెండ్స్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయిపోతుంది. ఈ క్రమంలో తాను సినిమాని ఎంటర్‌టైన్ జోన్ నుంచి సీరియస్‌గా మార్చిన విధానం సినిమాలో అయితే చాలా బాగుంది. అక్కడి నుంచి కూడా మరీ ఎక్కువ పక్కదారి పట్టకుండా తానైతే జాగ్రత్తలు బాగా తీసుకున్నాడు. ఇలా ఓవరాల్‌గా ఈ చిత్రానికి తన వర్క్ అయితే బాగుందని చెప్పుకోవాలి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ కమిటీ కుర్రోళ్ళు మాత్రం ప్రతి ఊర్లో కలిసి సరదాగా ఉండే ప్రతి స్నేహితుడిని తమలో వాళ్ళని చూపిస్తారు. అలాగే నవ్విస్తారు. భావోద్వేగపరుస్తారు కూడా. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా అలరిస్తారు. లీడ్‌లో కనిపించిన ప్రతి యువ నటీనటులు సినిమాలో బాగా చేశారు. కొన్ని అంశాలు పక్కన పెడితే చాలా కాలం తర్వాత స్నేహితుల నేపథ్యంలో వచ్చిన మంచి సినిమాగా ఇది అందరిని ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ వీకెండ్‌కి ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి థియేటర్స్‌లో హ్యాపీగా చూసేయొచ్చు. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3/5. ఇది ఫ్రెండ్స్ కమిటీ కుర్రోళ్ళు యొక్క రివ్యూ. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.